అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తీగ మీటితే సప్త స్వరాలు పలికే ఈ వీణ దేవాతి దేవతల చేతిలో ఉండే ఈ వీణకు సంగీతానికి మధ్య వారధిగా ఉన్నదే ఈ బొబ్బిలి గొల్లపెల్లి వీణ. అయితే ఈ గొల్లపెల్లి వీణ ఏ విధంగా తయారు చేస్తారు, దాని యొక్క అద్భుతాలు ఏమిటి, మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. వీణలు ఏదైతే తయారు చేస్తారో ఆ తయారు చేసే కేంద్రానికి అయితే మనం ఆల్రెడీ ఇప్పుడు చేరుకున్నాం. అయితే మనం ఎంట్రన్స్లో చూడొచ్చు. ఎంట్రన్స్లో ఆల్రెడీ వీణ అయితే మాత్రం తయారు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ వీణ తయారు చేయడానికి అయితే మాత్రం హస్తకళలో నైపుణ్యం ఉండే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే మనం చూడొచ్చు ఈ కర్ర అంతా కూడా ఒకే కర్రతో తయారు చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ వీణ కూడా ఒకే దీంతో తయారు చేసి కనిపిస్తుంది. ఒకసారి పట్టుకోవచ్చా? ఓకే. అయితే మనం చూడవచ్చు. చాలా తేలిగ్గా ఉంది. ఈ వీణ అయితే మాత్రం చాలా తేలిగ్గా ఉంది. సింగిల్ హ్యాండ్తో ఈజీగా లేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. యాక్చువల్గా 2 వేలతో కూడా దీన్ని పట్టుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అసలు చాలా తేలిగ్గా ఉంది. ఈ వీణ మాత్రం ఎంత తేలిగ్గా ఉండడానికి కారణం ఏంటంటే ఇది పనస్కార అనేది ఎండిపోయిన తర్వాత అయితే మాత్రం చాలా తేలిగ్గా ఉంటుందని చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే మనం ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రౌండ్ షేప్లో ఉన్నటువంటిది అయితే మాత్రం ఇదంతా లోపలంతా ఖాళీగా ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఖాళీగా ఉండడంతోనే ఇక్కడైతే మాత్రం హోల్డ్ చేసి దీనికి సంబంధించిన ఏదైతే ఉంటుందో మెటీరియల్ అయితే మాత్రం ఇక్కడ తయారు చేసి ఇక్కడ ఈ వైర్లు అనేవి ఇక్కడ బిగించిన తర్వాత అయితే మాత్రం దీనికి శృతి లయ అనేది వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీని ప్రధానంగా మనం చూసుకుంటే ఇది ఒక సరస్వతి వీణ. ఈ సరస్వతి వీణ అయితే మాత్రం తయారు చేయడానికి అయితే మాత్రం చాలా హస్తకళ అయితే మాత్రం మంచి ప్రావీణ్యం ఉన్నటువంటి వాళ్ళే మాత్రం దీన్ని తయారు చేయగలరు. అయితే ఈ వీణకైతే మాత్రం ప్రపంచ స్థాయిలో మంచి ప్రాచుర్యం ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే మనం చూడవచ్చు. ఇంతే కాకుండా లోపలైతే ఇంకా పెద్ద పెద్ద వీణలు, చిన్న వీణలు, అలాగే ప్రతి వీణ కూడా లోపలైతే తయారు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనమైతే ఇప్పుడు చూస్తున్నది అయితే మాత్రం ఈ ఎంట్రన్స్లో ఉన్నటువంటి ఈ ఇక్కడ బయట అయితే చల్లగా ఉంటుందని చెప్పేసి అయితే ఇక్కడ బయట కూర్చొని అయితే దీన్ని తయారు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనం లోపలికి వెళ్ళొచ్చు. లోపలికి వెళ్ళి ఏ విధంగా ఉందని మరింత వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మనకి ఇక్కడ చూడొచ్చు. మన ముందు అయితే మాత్రం ఒక ఆయన అయితే మాత్రం తయారు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అతనైతే అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం. చెప్పండి, ఈ వీణలు ఎలా తయారు చేస్తున్నారు, ఏంటి? పట్టుకోవచ్చా వీణ? ఓకే. ఏంటి ఈ వీణలు ఎలా తయారు చేస్తున్నారు, ఏంటి? అంటే ఒక కర్ర తీసుకుని పనస్కర్ర, దాన్ని మా దగ్గర పన్ని పంటలతో మొత్తం దాన్ని ఒక చెత్త తెస్తుంది. ఈ షేప్ అంతను చేశాక ఈ రోజు వుడ్ అండి, ఇది లిడ్ కర్ర అంటారు. దీంతో సైడ్ని అంటే తీగలు బిగించుకునే బిరడాలు తయారు చేస్తాం. తయారు చేసి వీటిని ఎక్కించి తీగలు కడతాం. ఈ విధంగా ఒక అంటే ఇది ఈ కర్ర ఏంటి? లిడ్ కర్ర అంటాం, రోజ్ వుడ్. ఓకే, ఇది రోజ్ వుడ్. అంటే ఈ రోజ్ వుడ్ని ఎక్కడ దీన్ని ఉపయోగిస్తారు? ఈ సైడ్ నుంచి రౌండ్గా ఉంటాయి కదా బిరడాలు, వాటి కోసం ఉపయోగిస్తాం. అంటే ఈ తీగలు అనేవి అవి బిగించుకోవడానికి ఉపయోగపడతాయి. అయితే ఈ చిన్న వీణ తయారు చేయడం ఎన్ని రోజులు పడుతుంది? 2 రోజులు పడుతుంది. అయితే ఈ చిన్న వీణ తయారు చేయడం మీరు 2 రోజులు పెడితే పెద్ద వీణ తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? సుమారుగా 4 రోజులు పడుతుంది. పెద్ద వీణ వాయించుకునే వీణ తయారు చేయడం 4 రోజులు పడుతుంది. అయితే ఆ వీణ తయారు చేయడానికి అంత ప్రావీణ్యం ఉన్న వాళ్ళు మాత్రం తయారు చేయగలరు, మీరు కూడా సునాయాసంగా తయారు చేయగలరా? అది సునాయాసంగా తయారు చేయలేము. ఈవెంట్ కొంచెం సునాయాసం చేయొచ్చు, కానీ అవి ఎలా చేయలేము. ప్రతి ఇంటికి దాన్ని స్టార్టింగ్ నుంచి లాస్ట్ ప్రతి ఎండింగ్ వరకు ఇంచు కూడా ప్రతి లెక్క ఉంటుంది దానికి. ఇలా మామూలుగా ఒక కొంచెం అటు ఇటు అయినా పర్లేదు అనేది మాత్రం ఉండదు. ఎందుకంటే అలా చేస్తే స్వరంలో తేడా వస్తుంది, వాయించడం పనికిరాదు. కాబట్టి దాన్ని ప్రత్యేకించి వాళ్ళ లెక్కలతో చేయాలి. అంటే ఈ వీణలకి ప్రపంచ స్థాయిలో ఇంత ప్రత్యేకత గల కారణాలు ఏంటి, ఏమైనా మీకు ఐడియా ఉందా? కారణాలు అంటే తెలియదు, కానీ ఏంటంటే మాలో ఏమంటుందని క్వాలిటీ ఉంది కాబట్టి మమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నారు కస్టమర్లు, అది మాత్రం చెప్పగలను. చూస్తున్న వీణ అయితే మాత్రం గిఫ్టెడ్ వీణ. అదే ఇది ఎవరికైతే ప్రముఖమైన వ్యక్తులకైతే మాత్రం పోకుండా స్నేహితులకైనా కానీ ఎవరికైనా ఇచ్చుకోవాలంటే మాత్రం ఇది ఈ వీణ అయితే మాత్రం ఇస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటువంటి ఇదైతే మాత్రం చాలా సింపుల్గా అయితే తయారు చేసే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే మనకు కనిపిస్తుందో ఆ పెద్ద వీణ తయారు చేయాలంటే చాలా ప్రావీణ్యం ఉండాలి అని చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఆ వీణ గురించి అంత అన్ని విధాలుగా తెలిసి ఉంటే అటువంటి వాళ్ళు మాత్రం తయారు చేయగలని చెప్తుంది. అంతేకాకుండా ఆ వీణలో ఉన్నటువంటి శృతి లయ తార అంటే వాటికి ఉన్నటువంటి ప్రతిదీ కూడా తెలిసిన వాళ్ళు మాత్రమే తయారు చేయగలరని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికైతే మాత్రం సపరేట్గా అయితే లోపలైతే దానికి రౌండ్ షేప్లో మాత్రం తయారు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించిన మరిన్ని వివరాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి పెద్ద అయినా, ఈ రౌండ్గా తయారు చేయడానికి కావాల్సినటువంటి పనిముట్లు ఏంటంటే?
మట్టం బాడితి ఉలి రౌండ్ చేయడానికి కంపాస్ అంటే ఇదంతా కూడా మీ చేత్తో తయారు చేస్తారు? హ్యాండ్ వర్క్ అంత చేత్తో తయారు చేస్తాం. ఈ వీణ మీరు తయారు చేయడానికి మీకు ఎన్ని రోజులు సమయం పడుతుంది? తయారు చేయడానికి 3 రోజులు టైం పడుతుంది. అంటే 12 గంటలు పని చేస్తాం రోజుకి, అయితే 3 రోజులు టైం పడుతుంది. ఓకే. అంటే ఈ వీణ సైజు కొంచెం పెద్ద సైజు ఇది. ఆ చిన్న దీని మీద ఇప్పుడు మీడియం సైజ్ ఇంక ఇది, దీని మీద పెద్ద ఇంక ఉంటుంది, ఇంకా 18 ఇంచుల సైజ్ ఇంకా ఉంటుంది మీకు. ఓకే ఓకే రైట్. ఇది పరిస్థితి మనం చూసాం కదా. అయితే ఈ వీణలు తయారీ అనేది ప్రధానంగా చూసుకుంటే వీటిలో సైజులు బట్టి ఉంటుంది. ఈ సైజులు బట్టి అయితే మాత్రం ఇవి తయారు చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే మనతో పాటు ఎక్కడైతే కొంతమంది అయితే ఇక్కడ తయారు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ కూడా తయారు చేస్తున్నారు. అలాగే అది ప్రతిదీ కూడా చాలా చక్కగా చాలా నీట్గా దానికి ఎటువంటి షైనింగ్గా రావాలని చెప్పేసి అయితే మాత్రం చాలా సున్నితంగా అయితే చాలా జాగ్రత్తగా అయితే మాత్రం దాన్ని చెక్కవలసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క చెక్క అయితే మాత్రం చాలా తేలిక చెక్క, అలాగే మెత్తని చెక్క కాబట్టి దానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చాలా నీట్గా అయితే మాత్రం చెక్కితే తప్పక ఆ సున్నితత్వం అయితే రాదు. అదేవిధంగా మనం చూడవచ్చు. అయితే ఈ యొక్క వీణల తయారీకి అయితే మాత్రం చాలా ప్రాముఖ్యత అయితే ఈ బొబ్బిలో ఉందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ప్రధానంగా చూసుకుంటే ఈ బొబ్బిలి వీణను తయారు చేయాలంటే చాలా ప్రావీణ్యం కలిగి ఉండాలి. హస్తకళలో మాత్రం దీనికి ప్రావీణ్యం ఉంటేనే దీన్ని తయారు చేయగలని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి లయ, శృతి ప్రతిదీ కూడా తెలిసిన వాళ్ళు మాత్రమే దీన్ని తయారు చేయగలని చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ బొబ్బిలి వీణని కొనుగోలు చేయడానికి అయితే ఒక పర్సన్ వచ్చి ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, మీకు ఎలా తెలిసింది, ఏంటి? ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చాను. నాకు ఇక్కడ బొబ్బిలే స్పెషల్ అని చెప్పారు వీణ, అందుకని మా గురువుగారు చెప్పినందుకు నేను ఇక్కడికి వచ్చాను. నా పేరు పద్మజ. నేను క్లాసికల్ డ్యాన్స్ కూడా నేర్చుకున్నాను, దాంతోపాటు వీణ కూడా నేర్చుకుంటున్నాను. చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇక్కడ వచ్చి. నేను ఇది కొనాలని అనుకున్నాను, మంచి క్వాలిటీలో ఉన్నాయి, ఇక్కడ చాలా స్పెషల్గా రెడీ చేస్తారనేందుకు నేను అంత దూరం నుంచి వచ్చాను. చిన్న చిన్నవి కొనడానికి వచ్చారా, లేదంటే పెద్ద వీణ తీసుకోవడానికి వచ్చారా? పెద్దది తీసుకోవడానికి వచ్చాను, కానీ చిన్నది చాలా అందంగా ఉంది కదా, చూద్దాము షోకి ఇంట్లో పెట్టుకుంటే బాగుంటుంది కదా నేను అనుకున్నాను. కానీ అంత సిటీలో కూడా ఉన్నాయి, కానీ ఇక్కడ స్పెషల్ కదా మెయిన్ బొబ్బిలిలో, అందుకని నేను ఇక్కడ తీసుకుందామని వచ్చాను అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడికి ఎన్నో సంవత్సరాల నుంచి నేను అనుకుంటున్నాను రావాలి అని, కానీ ఈరోజు వచ్చాను నేను. చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే మీకు బొబ్బిలే ఫేమస్ అని మీకు ఎలా తెలిసింది? బొబ్బిలిలో వీణలు ఫేమస్ అని సంగతి మీకు ఎలా తెలిసింది? గురుగారు కూడా చెప్పారు, బొబ్బిలిలో ఆంధ్రలో చాలా బాగుంటాయి, స్పెషల్ అంటే బొబ్బిలిలో బాగుంటాయి, క్వాలిటీ చాలా బాగుంటాయి, అంత దగ్గరుండి మనం సెలెక్ట్ చేసుకుంటే మంచి క్వాలిటీలో ఇస్తారు, మనం అది తీసుకున్నా మనకి హ్యాపీ అనిపిస్తుంది, అది మనం గుర్తుగా పెట్టుకున్న ఎన్ని ఏళ్ళు ఉన్నా కూడా మంచిగా అనిపిస్తుంది అని మా గురువుగారు చెప్పినందుకు సరే మేడం గారు నేను అంత దూరమైనా వెళ్ళేసి వస్తాను ఒకసారి అని చెప్పి రాగానే నాకు ఇక్కడ చూడగానే చాలా హ్యాపీ అనిపించింది ఇంత దగ్గరగా. కానీ చాలా హ్యాపీ ఏంటంటే తను అక్కడ నేర్చుకున్న వీణలని కూడా ఇక్కడ నుంచి వచ్చేటివేనంట. చాలా ఇయర్స్ కొందరు నేర్చుకుని తన టీమ్స్, మేడం వాళ్ళ టీమ్స్. యాక్చువల్లీ నాకు తెలుగు పర్ఫెక్ట్గా రాదు నేను మాట్లాడడానికి, కన్నడ నాది, కర్ణాటక మాది అంటే రాయచూరు, బట్ తెలుగు నేర్చుకున్నాను. కాకపోతే హైదరాబాద్లో కదా ఎక్కువ మాట్లాడుతుంటాము. మేడం గారు ఏం చెప్పారంటే అంత దూరంకి వెళ్ళినా కూడా మనకి స్పెషల్గా మనకు ఒక సంతోషంగా అనిపిస్తుంది, దగ్గర ఉండి తీసుకొని చేయొచ్చు, కానీ అన్ని క్వాలిటీ మంచిగా ఉంటుందని మనం అనుకోలేము. బొబ్బిలి కనుక మెయిన్ స్ట్రాంగ్గా ఇక్కడ అన్ని చెక్కలతోని మంచి నీట్గా కూర్చొని ఇంత ఎనర్జీతోని మంచి అందరు స్పెషల్గా కూర్చొని మళ్ళీ తయారు చేసి ఇస్తున్నారు కదా, అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ అండి. వీణ తయారీ కేంద్ర ఇన్ఛార్జ్ మనతో పాటు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఈరోజు ఈ బొబ్బిలి వీణ కింద ప్రాచుర్యం రావడానికి గల కారణం ఏంటి, అసలు ఏంటి ఈ వీణ ఏ విధంగా తయారు చేస్తారు ఏంటి? నమస్కారం అండి. బొబ్బిలి వీణ హస్తకళా అభివృద్ధి కేంద్రానికి ఇన్ఛార్జి నేను, సర్వసిద్ధి రామకృష్ణ నా పేరు. బొబ్బిలి వీణ పుట్టి గత 250 ఏళ్ళు అయ్యింది. ఈ బొబ్బిలి వీణని మొట్టమొదట సంస్థానాధీశులైన బొబ్బిలి రాజావారు తీసుకొచ్చారు, బొమ్మరాజావారు. ఈ బొబ్బిలి వీణని మొట్టమొదట సంపంగి కర్రతో తయారు చేసేవారు. తర్వాత దాన్ని సంపంగి కర్ర కనుమరుగవడంతో కాలక్రమేణా దాన్ని పనసకర్ర వీణగా పనసకర్ర మార్చారు. ఈ పనసకర్రని మాకు ఏజెన్సీ ప్లేసుల్లో నుంచి దళారీ వాళ్ళు తీసుకొచ్చి మాకు అమ్ముతారు, అది మేము కొనుక్కొని వీణను తయారు చేస్తాము. పెద్ద వీణ బొబ్బిలి వీణకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఏకచెక్కతో తయారు చేయడం బొబ్బిలి వీణకు ఉన్న ప్రత్యేకత. ఏకండి వీణ అంటారు. ఏకండి వీణ బొబ్బిలికున్న ప్రత్యేకత.
అయితే ఈ సరస్వతి వీణ ఒకటే మోడల్ ఉంటుంది బొబ్బిలి వీణకి. రెండోది ఈ గిఫ్ట్ వీణలు వచ్చేసరికి 2 రకాల వీణలు ఉంటాయి. ఈ గిఫ్ట్ వీణలు ఒకటి ఈ మామూలు గిఫ్ట్ ఇచ్చుకున్న వీణ, రెండోది ఏంటంటే నెమల వీణ అనేసి ఒకటి ఉంటుంది. ఆ 2 వీణలు కూడా గిఫ్ట్ వీణలే. ఈ గిఫ్ట్ వీణల్లో సైజెస్ 4 రకాలు ఉంటాయి. 9 ఇంచీలు, 13, 17 ఇంచీలు, 24 ఇంచీలు. ఈ రకాలు, ఈ 4 సైజుల్లో, ఈ గిఫ్ట్ సైజుల్లో ఈ పబ్లిక్ మార్కెట్లో ఇవి మేము అమ్ముడుపోతున్నాయి. అయితే ఇది లేపాక్షి హ్యాండ్క్రాఫ్ట్స్ బోర్డు వారు నడిపించుతున్నారు ఈ సంస్థని. మేము తయారు చేసే ఈ వస్తువులన్నీ కూడాను లేపాక్షి హ్యాండ్క్రాఫ్ట్స్ వారే తీసుకుంటున్నారు. మాకు 365 రోజులు కూడాను లేపాక్షి వారు పని కల్పించుతున్నారు. మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ లేపాక్షి హ్యాండ్క్రాఫ్ట్స్ బోర్డు వారి దయ వల్ల మేము సక్రమంగా బ్రతుకుతూ వస్తూ ఉన్నాం, వీణలు తయారు చేస్తూ ఉన్నాం. బొబ్బిలి రాజుల సంస్థానం నుండి పుట్టిందని చెప్తున్న పరిస్థితి కనిపించేది వాస్తవమేనా? వాస్తవమే. వాళ్ళు తీసుకొచ్చిన బొబ్బిలి సంస్థానాధీశులు తీసుకొచ్చిన కళ ఇది. ఆనాడు బొబ్బిలి సంస్థానాధీశులు తీసుకురావడం ఈ గొల్లపల్లి సర్వసిద్ధి కుటుంబీకులు ఈ రోజుకి తయారు చేస్తున్నారు, ఆనాటి నుంచి ఈనాటి వరకు. అది వాస్తవమే. అంటే ఈ బొబ్బిలి వీణ ఎంత ప్రాచుర్యం గల కారణం ఏంటి? ఇందులో ఉన్న సీక్రెట్ ఏంటి? ఏకచెక్కతో తయారు చేయడం ఉన్న గొప్పతనం బొబ్బిలి వీణకి. ఏకచెక్కతో తయారు చేయడం. రెండోది ఏంటంటే ఈ ట్యూనింగ్, అంటే ఈ సరిగమ పదనీసులో అంటే ఆ మేళం కట్టుబాటు అన్నది బొబ్బిలికి ఉన్న ప్రత్యేకత. బొబ్బిలి పనివాళ్ళు అంటే బొబ్బిలి కళాకారులు చేయడంలో దిట్ట. బేబీ నాయని గారు, అంటే బొబ్బిలి ఎమ్మెల్యే గారు బేబీ నాయని గారు మన అయోధ్య రాముల వారి గుడికి ఒక బొబ్బిలి వీణని ఇవ్వడానికి మాకు ఆర్డర్ ఇచ్చారు. అది తయారైన తర్వాత రాజావారు మన బొబ్బిలి తరపున అయోధ్య రామునికి కానుగ్గా ఇస్తున్నారు. సో ఇది పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఈ బొబ్బిలి వీణలు అనేవైతే ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందడానికి ప్రధానంగా ఇందులో ఉన్న సీక్రెట్ ఏంటి ఈరోజు మనం తెలుసుకునే పరిస్థితి కనిపించింది. అయితే ఇదంతా ఏకచెక్కతో తయారు చేయడమే దీని యొక్క గొప్పతనం అని చెప్తున్నారు. అయితే ఈ ఏకచెక్కతో తయారు చేయడం పట్ల అయితే మాత్రం దీనికి సరిగమ పజనిసులు అనేది ఆ ట్యూన్ అయితే కరెక్ట్గా అయితే వస్తుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బొబ్బిలి వీణని స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆర్వీఎస్కేకే రంగారావు అలియాస్ బేబీ నాయన మరికొన్ని రోజుల్లోనే అయోధ్యలో ఉన్నటువంటి రామ మందిరానికి అయితే మాత్రం పట్టుకొని వెళ్ళే ఏర్పాట్లు అయితే మాత్రం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఈ వీణని దేశ విదేశాలకు కూడా ఇంత ప్రాచుర్యం పొందడానికి ప్రధాన కారణంగా అయితే మాత్రం ఇప్పుడు మనతో చెప్తున్న పరిస్థితి మనకు కనిపించింది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, బొబ్బిలి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.